ఇలాంటివి అంటే ఎడ్వర్డ్ కార్పెంటర్ అని 1884లో లండన్‌లో సీరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇస్తాడు. ఆనాటి పాశ్చాత్య సంస్కృతి మీద అది చేస్తున్నటువంటి దుష్ప్రభావం మీద, ముఖ్యంగా అందులో ఈ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్, అలాగే కొన్ని ఆధునిక విద్యలు, లా లాంటివి ఎలా సమాజాన్ని కరప్ట్ చేస్తున్నాయి అనేటువంటి విషయం మీద ఆయన ఒక సీరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇస్తాడు. దాన్నే సివిలైజేషన్ కాజెస్ అండ్ క్యూర్ అని ఒక పుస్తకంగా వచ్చింది. గాంధీ తన హిందూ స్వరాజ్యలో ఈ పుస్తకాన్ని కోట్ చేస్తాడు. చేసి ఈ విదేశీ సంస్కృతి ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆధునిక సంస్కృతి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చినటువంటి సంస్కృతి, దాని ఆధారంగానే హింస అనేది ప్రపంచమంతా ప్రజ్వరిల్లింది. కాబట్టి మనము ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ని మళ్ళీ మనం కూడా ఆ ఇండస్ట్రియల్ పాత్ని కనుక ఫాలో అయితే మనం ప్రత్యేకంగా స్వాతంత్రం తెచ్చుకోక్కర్లేదు. అప్పటికి బ్రిటిష్ వాడు ఉన్నా ఒకటే, మనం ఉన్నా ఒకటే. ఇది ఆయన చేసినటువంటి సూత్రీకరణ. కాబట్టి స్వరాజ్యం అనేది విభిన్నంగా ఉండాలి. అంటే మనం ఏదైతే అపోజ్ చేస్తున్నామో, దేన్నైతే వ్యతిరేకిస్తున్నామో, వాళ్ళు చేసిందే మళ్ళీ మనం కూడా చేయడానికి మనకు స్వతంత్రం అక్కర్లేదు. అటువంటప్పుడు బ్రిటిష్ వాడే బెటర్. ఎందుకంటే వాడు ఆధునికంగా అదే ఆధునికతని మన మీద ప్రయోగిస్తున్నాడు. కానీ భారతదేశం గనక ఈ ఆధునికతలో ఉన్నటువంటి విషవలయంలోంచి బయటికి రాకుండా స్వతంత్రం కోసం పోరాడితే అది సరైనటువంటి స్వాతంత్రం కాదు. ఇలా హిందూ స్వరాజ్యలో వెస్టర్న్ కల్చర్, ఈస్టర్న్ కల్చర్స్, అలాగే వెస్టర్న్ ఫిలాసఫీసు, ఇండియన్ ఫిలాసఫీసు, వాటి మధ్య ఉండే సంఘర్షణని ఆధారంగా ఎందుకు మనము అహింసాయుతంగా ఈ స్వాతంత్ర పోరాటం చేయాలని అని చెప్పుకుంటూ వస్తాడు.